ఎదురు చూడడానికి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. సంఘంలో ఉన్న క్రైస్తవులకు ఈ రోజున సిద్ధపాటు లేదు. ప్రభు త్వరగా రానయ్యున్నాడు. దానికి సూచనలు కూడా మన కళ్ళ ముందే మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ చాలామంది క్రైస్తవులు ఉన్న ఇప్పుడు కాదులే, ఇంకా సమయం ముందులే అని ఇలాన్న నిర్లక్ష్య వైఖరి, అలక్ష్యము అన్నది ఎక్కువగా కనబడుతూ ఉంది. అందుకని వారి జీవితంలో ఎటువంటి ఆత్మ సంబంధమైన మార్పులు కావచ్చు, ఉజ్జీవము కావచ్చు, ఇవేమి కనబడకుండా మరుగైపోతూ ఉన్నాయి. కనుక ప్రియ సంగమా, కూడి ఉన్న మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కోవిడ్-19లో దేవుడు నీకు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. నీవు సిద్ధపడాలి. నీవు నీ కుటుంబము సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను త్వరగా రానయ్యున్నా, అది నేడా, రేపా, మర్నాడా, సంవత్సరమా అని తెలియదు, కానీ ఆయన త్వరగా రానయ్యున్నాడు అన్న విషయాన్ని ఆయన చెబుతూ వచ్చాడు. కనుక మనమందరం కూడా సిద్ధపడి ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. సిద్ధపాటుకు కొన్ని మనం కలిగి ఉంటాం. ఏమంటే, ఒక ఊరికి వెళ్ళాలంటే, ప్రయాణం చేయాలంటే ఎలాగ ముందుగానే సిద్ధపడుతూ ఉంటామో, అలాగే దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే తప్పకుండా మనం ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన వచ్చినప్పుడు చూసుకుందాములే అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఆయన ఎప్పుడైనా రావచ్చు. కనుక ఆ సిద్ధపాటు లేకపోతే మనకు చాలా ప్రమాదము జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇక్కడ కూర్చొని నీవు నేను కూడా వాక్యం వింటున్న మనం మరి నిత్యరాజ్యంలో ప్రవేశించకపోతే ఇంత బతికి ఇంటెనక వెళ్ళి ఉద్దేశంతో ఉంటాం. ఇంత బతికి ఇంటెనక వెళ్ళి గురి వేసుకుంటుగా ఉంది. ఇన్ని సంవత్సరాలు వాక్యం విని, ఇన్ని సంవత్సరాలు వాక్యాన్ని విని మందిరానికి వచ్చి నీవు దేవుని రాజ్యంలో కనబడకపోతే అది ఎంత విచారమో ఒకసారి ఆలోచించాలి. కనుక అక్కడికి వెళ్ళి, పాతాళకి వెళ్ళి విచారించే కంటే, నరకానికి వెళ్ళి వేదన పడే కంటే, బ్రతికి ఉన్నప్పుడే మనము ప్రభు కొరకు సిద్ధపడితే శ్రమలైనా, కష్టమైన, నష్టమైన మనం సిద్ధపాటు కలిగి ఉంటే తప్పకుండా అద్భుతముగా మనము దేవుడితో కలిసి ఉంటాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, శరీరమందు చేతితో చేయబడని సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారు ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనిడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపాసత్య సంపూర్ణానికి వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి సంఘముగా మీ మందిరంలో కూడి నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయం కొరకై వందనాలు. ఇదిగో తండ్రి, చదవబడిన నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా మంచి కాపరి, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ మెల్లని స్వరమును మాకు వినిపించండి. అయినా ఇదిగో వినుచున్న మా బిడ్డల హృదయాలను మీ కార్యాలు మీరు తొలగించుమని, మహిమా, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న దేవుని వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు మరి అన్యజనులైన వారి గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు.
మరి ఈ యొక్క ఎఫెసీ సంఘములో ఈ 2వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకుంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును అనే మాట మనం చూస్తున్నాం. మనమందరము కూడా అన్యజనులుగా ఉన్న మనమందరము కూడా పాపము చేత అపరాధం చేత చచ్చిన వారము అనే మాటను మనం అనేక సార్లు వింటూ ఉన్నాం. అయితే చచ్చిన మన జీవితంలో మరి క్రీస్తు ద్వారా మనం బ్రతికించబడము అన్నది ఒక శ్రేష్టమైన గొప్ప కార్యం. ఇందులో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమండి చూడండి, ఏమంటున్నాడో చూద్దాం. చూడక మాట 5వ వచనము చదువుకుందాం. 5వ వచనం చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. మనం చూసినట్లయితే దేవుని యొక్క మహాకృప చేత మనము క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాము అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి. చూడండి, ఏమంటాడంటే అక్కడ ఆ 7వ వచనం చదువుతున్నాను. చూడండి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అనే మాట మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే మరి దేవుని కరుణ మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవుని కరుణ మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను అన్నది 1 నుండి 5 వచనాలు మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుని కరుణ మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. దేవుని ప్రేమ మనలను క్రీస్తుతో కూడా లేపాను. 7వ వచనం, దేవుని ప్రేమ క్రీస్తుతో కూడా మనలను లేపాను అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే దేవుని కృప మనలను క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాను. ఇది 7వ వచనం మనం చూడవచ్చు. ఏమంటే మనం చూసినట్లయితే దేవుని కరుణ మనల్ని క్రీస్తుతో కూడా బతికించెను, దేవుని ప్రేమ మనల్ని క్రీస్తుతో కూడా లేపెను, దేవుని కృప మనల్ని క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాను. ఈ మూడింటిలో తో అనే మాట మనం చూస్తాం. అంటే క్రీస్తుతో అనే మాట మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు జరిగింది అంటే జగత్తు పునాది వేయబడక మునిపే జరిగింది. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితంలో ఇది ఎప్పుడు జరిగింది అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో ఇంటి గొప్ప కార్యం చేశాడు. అందుకని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది. చూడండి, 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. కాబట్టి మనం ఎవరమైనా ఇప్పుడు క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాం, క్రీస్తుతో కూడా లేపబడ్డాం, క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చున్నాం. కాబట్టి అంటున్నాడు, మీరేం చేయాలంటే పైనున్న వాటినే వెతకండి, కానీ భూ సంబంధం వాడిని మనస్సు పెట్టుకొనకూడదు. ఎందుకు అంటాడంటే అది కొనసాగించాలంటారు. ఏమంటారు చూద్దాం, చదవండి. ఏమైనగా మీరు మృతి మీ జీవము క్రీస్తుతో కూడా మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కనుక సంఘం ఎలాగ ఉండాలి అంటే శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు, ఈ లోకానుసారమైన వాటి మనసు పెట్టుకోకూడదు. కానీ మనము దేవుని సంఘము కనుక మనము ఒకప్పుడు పాపము చేత అపరాధం చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తును దేవుడు బ్రతికించాడు కనుక మన జీవం క్రీస్తుతో పాటు దేవుడు దాచబడి కనుక మనం పైన వాటిని వెతుకుతాం. కానీ బైబిల్లో మనం చదువుకున్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే 11వ వచనం అంటారు చూడండి. కాబట్టి మునుపు
శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి కలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు అనే మాట మనం చూస్తాం. సున్నతి కలిగిన వారు, సున్నతి లేని వారు అనే మాట మనం చూస్తాం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన సంఘము సున్నతి లేని సంఘం. బాహ్య సంబంధముగా చేతితో చేయబడిన సున్నతి ఆనాడు యూదులు కలిగి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు చేతితో చేసిన పనిని సున్నతి వారు కలిగి ఉన్నారు. కానీ ఈరోజు మనం చేతితో చేయబడిన సున్నతి కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చేతితో చేయబడిన సున్నతి, వారు చేతితో చేయబడిన సున్నతి కలిగి ఉన్నారు. వారికి మనకు వ్యత్యాసం ఏంటంటే వారు క్రియలు ఆధారం చేసుకొని జీవించారు, మనం విశ్వాసమును ఆధారం చేసుకొని జీవిస్తాం. వారు ఆ ధర్మశాస్త్రం ఆధారం చేసుకొని జీవించారు, మనము వాక్యానుసారమైన క్రీస్తును ఆధారం చేసుకొని జీవిస్తూ ఉన్నాం. కనుక వారికి మనకును వ్యత్యాసం ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని సున్నతి లేని వారు సున్నతి గలవారు అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, వారి చేత చూడండి, సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు అనే మాట మనం చూస్తాం. ఈ 2వ అధ్యాయంలో అన్యజనులుగా ఉన్న మీరు, క్రీస్తునందు విశ్వాసం వచ్చిన మీరు ఏమైనారో అన్న విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. ఎన్నడూ మీరు మర్చిపోవద్దు. ఏమండి, ఆ కింద చూద్దాం. చూడండి, 12వ వర్షంలో ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారును ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకము చేసుకొనండి. జ్ఞాపకము చేసుకొనండి మీరు అనే మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి మన గురించి చెబుతున్న మాట అంటే, మీరు ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు, మీరు ఇశ్రాయేలుతో సమానులు కాదు. కారణం ఏంటంటే మీరు ఎవరు అంటే పరజనులు, నిరీక్షణ లేనివారు, మీరు లోకమందు దేవుడు లేనివారు, మీరు క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటారా. అయితే ఎంత అద్భుతమైన మాట అంటే 10వ వచనం చూస్తా ఉంటాడు, అయినను అనే మాట. ఎంత అద్భుతమైన మాట. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. అయినను అనే మాట అనగా మునుపు మనం దూరస్తులుగా ఉన్నప్పటికీ, మునుపు పాపం చేత అపరాధం చేత చచ్చిన వారమై ఉన్నప్పటికీ, మునుపు దేవుడు లేని వారమై ఉన్నప్పటికీ, మునుపు సున్నతి లేని వారమై ఉన్నప్పటికీ, మునుపటి దినములో మనము పరజనులుగా ఉన్నప్పటికీ, మునుపటి దినములో మనం పరదేశులుగా ఉన్నప్పటికీ, మునుపటి దినములో నిరీక్షణ లేని వారుగా మనం ఉన్నప్పటికీ, అయినను అలాగే ఉన్నప్పటికీ నిన్ను నన్ను దేవుడంట సమీపస్తులుగా చేశాడు. యేసు క్రీస్తు రక్తం వలన, క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన మనం అందరం ఇప్పుడు ఎవరంట సమీపస్తులమై ఉన్నాం. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. వచ్చినప్పుడు 17 ఆయన ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెలెద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్పే మాట జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక గ్రీసు దేశస్తురాలు అనగా దేవుని ఎరగని అన్యురాలైన ఒక స్త్రీ తన కుమార్తె బాగు కొరకు, క్షేమం కొరకు, ఆరోగ్యము కొరకు యేసు ప్రభువుల చోటికి వచ్చింది. యేసు ప్రభు వారేమో తన శిష్యులతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఉన్నాడు. ఈ స్త్రీ ఏమో యేసు ప్రభుతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటే యేసు ప్రభు ఆమె మాట కూడా వినడం లేదు. అసలు ఆమె కూర్చి ఆలోచించడం లేదు, ఆమె గురించి పట్టించుకోవడం లేదు. అలా ఉన్నప్పుడు శిష్యులు విని, అయ్యా మరి వాళ్ళు నా స్త్రీ వచ్చి వాళ్ళకి అడుగుతుంది, మీరు ఏమైనా చేయొచ్చు కదా అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే,
నశించిన ఇశ్రాయేలు యొద్దకే అన్నమాట. అంటే నశించిపోతున్న ఇశ్రాయేలు జనాంగం ఉంది, మొట్టమొదటిగా వారు రక్షించబడాలి, నేను వారి యొద్దకే వచ్చాను అనే మాట ప్రభువు చెప్తున్నారు. బైబిల్లో మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త మొదటి అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు అంగీకరించలేదు. ఈ మాట అలా ఉందాం చూడండి. అక్కడికి మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్కలకు వెంట యుక్తం కాదని చెప్పగా అంటే చూడండి, యేసు ప్రభు వారిని ఈ తల్లి అడుగుతూ ఉంది, అయ్యా నా కుమార్తెను బాగు చేయవా, నా కుమార్తెను స్వస్థపరచవా అని మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఏమన్నాడంటే ఇశ్రాయేలు నశించిపోతున్న ఇశ్రాయేలు వద్దకే వచ్చాను అని చెప్పాడు. ఆ తర్వాత కొద్దిగా ఇంకా సంభాషణ జరుగుతున్నప్పుడు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఆమె మాట విన్నాడు, కానీ ఆ మాటకు జవాబు ఏంటంటే ఏమండి, పిండలు తినే రొట్టెలను కుక్కలకు వేయొచ్చా అన్నాడు. అంటే ఇశ్రాయేలు నా స్వాస్థ్యం, ఇశ్రాయేలు నా ప్రజలు, ఇశ్రాయేలు నా జనాంగము, వారు తినాలి, ముందు వారు రక్షించబడాలి, వారు తెలుసుకోవాలి దేవుడు అంటే ఏమిటో, ఆ మెస్సయ్య అంటే ఎవరో, ఆ రక్షకుడు అంటే ఎవరో వారు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇశ్రాయేలు వారు రక్షణ పొందాలని చెప్పేసి దేవుడు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏమండి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే నీవు నేనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాం. సహాయం కోరి వచ్చాము, యేసు ప్రభు నాకు మేలు చేస్తాడని చెప్పి వచ్చాము, యేసు ప్రభువును స్వస్థపరుస్తాడని చెప్పి వచ్చాము. కానీ యేసు ప్రభు ఏంటి, నన్ను కుక్కలతో పోలుస్తున్నాడే, నన్ను అందరూ చీ అన్న ఆ కుక్కతో పోలుస్తాడని చెప్పేసి మనమైతే అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయేవాము. కానీ ఆ స్త్రీ ఎంత జ్ఞానంగా మాట్లాడిందంటే ఏమంటే ఆ కింది భాగం చూసినట్లయితే అంటాడు, ఆ తల్లి చూడండి ఏమంటుందో ఒకడే 26వ వచనంలోనే చదవండి. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. ఎంత ఆ తల్లి మాట్లాడుతుందో ఇక్కడ కూర్చొని మీకు ప్రశ్న వేసుకున్నాం. యేసు ప్రభు యొద్దకు మనం సహాయం కోరి వస్తున్నాం, యేసు ప్రభు చేత స్వస్థ పొందాలని చెప్పి వస్తున్నాం, యేసు ప్రభు చేత మేలు పొందాలని చెప్పి వస్తున్నాం, యేసు ప్రభు నా జీవితంలో ఏదో అద్భుతం చేయాలని వస్తున్నాం. కానీ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు సరెండర్ అవుతున్నావా, ఆ మాటకు విధేయత చూపిస్తున్నావా, ఆ మాటకు లోబడుతున్నావా ప్రశ్న వేస్తుంది. ఈరోజు అనేక మంది దేవుని ఎదుగు వస్తూ మేలు పొందుకోవాలనుకుంటారు, కానీ ఆయన మాటలు కఠినముగా ఉంటాయి, ఆయన మాటలు చాలా గట్టిగా ఉంటాయి. యేసు ప్రభు గురించి అందరూ చెప్పే మాటలు యేసు ప్రభు ప్రేమామయుడు ప్రేమామయుడు ఒక కోణంలోనే, కానీ ఇంకో కోణం చూసినట్లయితే ఆయన చాలా భయంకరుడైన మాట, భయంకరమైన దేవుడు, భీకరుడైన దేవుడు. ఏమండి ఆయన గురించి ఒక మాట చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెషయా గ్రంథం 45 7వ వచనం. దేవుడు వెలుగును సృజించువాడును, అంధకారం కలుగజేయవాడును, సమాధాన కర్తను, కీడు కలుగజేయవాడు నేనే, యెహోవా అను నేను వీటన్నిటిని కలుగజేయవాడను. వెలుగును కలుగజేయవాడు ఆయనే, చీకటి కలుగజేయవాడు ఆయనే. ఏమండి నిన్ను నిలబెట్టువాడు ఆయనే, నిన్ను పడగొట్టువాడు కూడా ఆయనే, నిన్ను స్వస్థపరచువాడు ఆయనే, నిన్ను ధైర్యపరచువాడు ఆయనే, అన్ని ఆయనే చేయగలవాడు. ఏమండి కనుక ఆ తల్లితో కుక్కలు అని యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఆమె చెప్పిన మాటను చెప్పగలవాడు. చాలా మంది మనతో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, చూసావా
నువ్వు యేసు ఎదురుకు వచ్చావు, యేసు ప్రభుత్వం నువ్వు ఏమంటాడో కుక్క అంటున్నాడు. నీకేం బుద్ధుందా? ఎందుకు నిలబడ్డావు? ఇంకా ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వరుసలో ఉన్నావు? ఎందుకు మదనకి వెళ్తున్నావు అని మీ చుట్టూ ఉన్న వారు నిన్ను వేస్తారంటే నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో మనకు తెలుసు ఏమంటే నయమాను మరి ఎలిసేపుకు వచ్చినప్పుడు ఎలిసేపు మాట ఏంటంటే నువ్వు వెళ్ళి ఆ నదిలో మునిగితే 7 సార్లు నువ్వు బాగుపడతావు అని చెప్పాడు. నయమాను చాలా కోపంతో ఆయన తిరిగి వెళుతూ ఉన్నాడు. ఆయన తిరిగి వెళుతున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వారు ఉంటారు కదా, వారు ఏమంటారు తెలుసా? చూసావా నయమాను గారు, మీరు ఎవరు అనుకుంటున్నారు? ఆ దేవుని సేవకు మీరు అంటే అర్థం కావడం లేదయ్యా. మీరు సిరియా దేశంలో సైన్యాధిపతి కదా, మీరు గొప్ప వీరుడు కదా, మీరు గొప్ప శూరుడు కదా, మీరు గొప్ప యుద్ధం చేసి విజయాలు పొందుకున్నవారు కదా. అలాంటి మీరు వస్తే బయటికి రాడా? అలాంటి మీరు వస్తే మీకోసం ప్రార్థన చేయడా? మీ మీద చేయబడి ప్రార్థన చేయడా అని చుట్టూ ఉన్నవారు ఆజ్యం పోసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అందులో ఒక్కడు ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, ఆయన చెప్పింది చిన్న పనే కదా, నీటిలో మునిగితే ఏమవుతుంది? మనం ఎంత దూరం ప్రయాణం వచ్చాం కదా, మనం మునిగిపోతుంది. నంబర్ 1. ఇంకోటి పనిలో పనిగా మునిగామనుకోండి, నువ్వు బాగుపడవచ్చు కదా. ఆ ఎలిసెబెత్ గారు ఇదిగో ఎక్కువ దిగుబడి దిగుతావు, లేకపోతే నాకు చేయాలంటే చేస్తావు నీవు. అయితే అదేమి చెప్పలేదు కదా, చాలా చిన్న పనిది. ఆ నదిలో మునిగితే మనం మునిగిపోతుంది, అంతేకాదు పనిలో పనిగా నువ్వు బాగుపడతావు అని చెప్పినట్టు నయమాను ఎంత కోపంతో ఉన్నాడో తిరిగి వచ్చి నదిలో మునిగాడు. మన చుట్టూ ఉన్న వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు చేసే మేలు పొందుకోకుండా, స్వస్థత పొందుకోకుండా, అభివృద్ధి పొందుకోకుండా మన చుట్టూ ఉన్న వారే తొందర చేస్తా ఉంటారు. తొందర చేస్తారు. ఇంకెంతకాలం ఎదురు చూస్తారు. ఎందుకు ఆ దేవుని నమ్ముకుంటారు? ఎందుకు ప్రాణం చేస్తూ ఉంటారు? ఏమైంది నీకు, ఏమి జరిగింది చెప్పేసి రకరకాలుగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ స్త్రీ వలె నువ్వు చెప్తే, ఈ స్త్రీ వలె నువ్వు నిలబడితే, ఈ స్త్రీలాగా నువ్వు మాట్లాడితే ప్రభుత్వం నీకు అద్భుతం జరుగుతుంది, నీకు మేలు జరుగుతుంది, నిన్ను స్వస్థత శీఘ్రంగా నీకు దొరుకుతుంది. ఏమన్నా తల్లి? ప్రభువా ఓన్లీ చదవమాట ఆమె నిజమే, నిజమే. అవును పిల్లల, యూదుల దృష్టిలో అన్నం చేతి ఎలాంటి తెలుసా? కుక్కలు. అంటే ఇశ్రాయేలు జనాంగం దృష్టిలో ప్రపంచంలో అందరూ అన్నం చేతి, దేవుడు లేని వారు అర్థం. అంతేకాదు కుక్కలు కాదు, వారిలో ఇంకొక ఆలోచన ఉంది తెలుసా? వీరందరూ కూడా అగ్నికి ఆహుతి అవుతారు. అగ్ని రగలాలి అంటే కట్టెలు కావాలి కదా, వీరందరూ కట్టెలు లాంటి వారు. అగ్ని రగలడానికి కట్టెలు లాంటి వారు అని కూడా పోల్చు. దేవుడు లేని జనాంగం అని ఆనాడు యూదులు తలచారు. అయితే ఈ తల్లి అది అంగీకరించింది. ఎస్ ప్రభు, నువ్వు చెప్పింది రైట్, నేను కుక్కనే. నువ్వు చెప్పగలవా? నువ్వు పాపివి, నువ్వు దొంగవు, నువ్వు వ్యభిచారివి, నువ్వు మోసగాడివి, నువ్వు అన్యాయస్తువు అని ప్రభు నీతో చెప్తున్నప్పుడు ఎస్ లార్డ్, నువ్వు చెప్పింది అక్షర సత్యం. నా జీవితం అదే బాటలో సాగుతుంది. నా ఆలోచన, నా మనస్సు, నా తలంపులు నువ్వు చెప్పినట్టుగానే నడుస్తున్నాయి. జనే నాలో ఇది దాగి, నువ్వు చెప్పినట్టుగా నాలో వేషధారణ ఉంది ప్రభు అని నువ్వు నిజమే అని ఒప్పుకున్నట్లయితే, నీ సమస్య ఏంటో ప్రభు చెప్పినట్లయితే ప్రభు అద్భుతం చేస్తాడు. మనం ఒప్పుకోము, దేవుడి నుండి మేలు కావాలని కోరుకుంటుంది. అది గుర్తుపెట్టుకో. చాలా మంది చేస్తారంటే ఒప్పుకోరు, దేవుడు చెప్పిన దానికి ఒప్పుకోకుండా నాకు మేలు చెయ్యి, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చెయ్యి, నన్ను అభివృద్ధి పరచు, ఇవి కోరుకుంటున్నాడు. కానీ ప్రభు చెప్పినట్టుగా అవును ప్రభువా నిజమే ప్రభువా, నువ్వు చెప్పినట్టుగా కుక్కనే. ఆ మాట ఆమె చెబుతున్నప్పుడు ప్రభువా అనే మాట ఉపయోగించింది.
నిజమే అనే మాట ఒప్పుకుంది. ఏమండి బైబిల్లో మనం చూసినట్లయితే చాలాసార్లు మనం ఒప్పుకో. మన స్థితి దేవుని వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ కూర్చున్న అందరి స్థితి దేవుడికి బాగా తెలుసు. నీ ఇంటిలో ఉన్న వారికి తెలియకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి తెలియకపోవచ్చు, కానీ నీ ఆంతర్యంలో ఏముందో, నీ మనస్సులో ఏముందో, నీ ఆలోచన ఏముందో, నువ్వు ఏమి చేయబోతున్నావో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అన్ని ఎరిగిన దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఎస్ అవును ప్రభా, నేను అలాంటి దానిని, అలాంటి వాడిని నువ్వు ఒప్పుకొని చూడు, నీకు అద్భుతమైన కార్యం జరుగుతుంది. చూడకమ్మా, చూద్దాం చదవండి. నిజమే ప్రభా, పిల్లలు కూడా కుక్క పిల్లలు కూడా తమ యజమానుడి యొక్క బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినును కదా. అంటే ప్రభా నిజమే, నువ్వు చెప్పింది 100% రైట్. నేను కుక్క పిల్లలమే మేము. అయితే నువ్వు నా యజమానుడవు, నీవు నా యజమానుడవు, నీవు నా ప్రభు అంటే నువ్వు నా యజమాను కనుక నువ్వు తింటున్నావు ఈ బలలో. తిన్నప్పుడు ఏమవుతున్నాయి, కింద పడతానే అవి తినే కుక్కలం మేము. అందుకని మెఫీబోషెత్ అంటాడు, దావీదు ఇంటికి పిలిపిస్తాడు. మెఫీబోషెత్ ఎక్కడో జూదమాడుకుని వాళ్ళ ఇంట్లో జూదమాడుకుంటూ ప్లేయింగ్ కార్డ్స్ అందిస్తూ, తాగడానికి మందు అందిస్తూ రాజకుమారుడు మెఫీబోషెత్. కానీ దావీదు చంపుతాడు భయంతో దేశం నుంచి పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి దావీదు గుర్తించాడు, యోనాతాను కుమారుడు అన్నమాట. కనుక ఎలాగైనా నా స్నేహితుడి కుమారుని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి నా ఇంటికి, వాడిని ఆయన తీసుకొచ్చుకొని నా పక్కనే వారికి భోజనములు ఏర్పాటు చేయాలి, వానికి మళ్ళా రాజ్యం ఇవ్వాలి అన్నట్టుగా పిలిపించినప్పుడు ఆ మెఫీబోషెత్ ఇంటికి వచ్చి అంటాడు దావీదుతో, చచ్చిన కుక్క వంటి నాడల నీకెందుకు కలిగింద ప్రేమ, నీకెందుకింత జాలి, నిన్ను కాదని పరాయి వారి చెంతకు వెళ్ళి పరాయి వారిని ఆశ్రయించి పరాయి వారి ఇంటిలో ఒక జూదగాడి ఇంటిలో జూదగాడిగా ఉంటే నాయన నీకెందుకు ఇంత ప్రేమ. నువ్వు చెప్పావు దేవుడితో ఎప్పుడైనా, ప్రభా పాపము చేత అపరాధం చేత చచ్చే నన్ను బతికించడానికి నీ విలోకానికి వచ్చి ఆ కలవశిలో నా కోసం ప్రాణం పెట్టావు, ఎందుకు ఇంత ప్రేమ నాయన, నీకెందుకు ఇంత దయ, నేను పొందవలసిన శిక్ష నువ్వెందుకు పొందుకున్నావు, నేను పొందవలసిన అవమానము నువ్వెందుకు పొందుకుంటున్నావు, నేను పొందవలసిన అద్దెములు నువ్వెందుకు పొందుకున్నావు, ఇంత ప్రేమ నా ఇంట్లో ఉందని ఈ రోజైనా చెప్పావా యేసుతో? నా ప్రభువాని ఎప్పుడైనా నువ్వు ఒప్పుకుంటున్నావా నీ జీవితంలో దాచి వచ్చిన పాపాన్ని గురించి? ఏమండి యోహాను సువార్త 1వ అధ్యాయం 12 నుంచి చూద్దాం. చూడండి మళ్ళా 12వ వచనం. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా ఆయన నామమునందు విశ్వాసముంచిన వారందరూ దేవుని పిల్లలు. ఏమండి తన స్వకీయులు ఆయన అంగీకరించలేదు, ఆయన నెట్టివేశారు. అయితే అన్యజనులుగా ఉన్నవారు ఆయన విశ్వాసముంచి ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరందరూ కూడా నా కుమారులు కుమార్తె. ఇప్పుడు అంటున్నాడు ఆ తల్లితో అన్నాడు, అమ్మా 26 నుంచి చదవండి మత్తయి వార్త. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద పడు కుక్కలు తినరు కదా అని చెప్పాను. అందుకు యేసు అమ్మా విశ్వాసం గొప్పది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. నీ విశ్వాసం గొప్పది. నిన్ను ఎంతమంది ఆటంకపరిచినా, ఎంతమంది నిన్ను దూషించినా, ఎంతమంది నిన్ను నిర్లక్ష్యం పెట్టినా, ఎంతమంది వద్దు వద్దు అని నిన్ను ఆపివేసినా నీవు ఆగకుండా కుక్క అన్నా, పిల్లి అన్నా, నల్లి అన్నా నువ్వేం పట్టించుకోకుండా నిలబడ్డావే, నీ విశ్వాసం నిలబడ్డా. ఎన్ని జరుగుతున్నాయి తెలుసా అక్కడ? నీవు నేనైతే అక్కడి నుంచి పారిపోతాం, మళ్ళా అటు వైపే రానిక జీవితంలో ఆయన వైపే చూడమ్మా. అంతటి మాట యేసు ప్రభు అన్నాడు. కానీ ఆ తల్లికి తెలుసు ఆయనే ప్రభు.
ఆ తండ్రికి తెలుసు ఆయనే నా యజమానుడు, ఆ తండ్రికి తెలుసు ఆయనే నా కుమార్తెను స్వస్థపరుస్తాడు, ఈ మనుషులు ఎవరు నాకు సహాయం చేయరన్న ఆ విశ్వాసంతో వచ్చింది కనుకని ఎన్ని మాటలున్నా చాలా సాగుగా మృదుగా యేసు ప్రభుతో మాట్లాడుతుంటే ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం. మనకు తెలుసు యేసు ప్రభు దారులు వెళుతూ ఉన్నాడు. దారులు వెళుతూ ఉంటే ఏమండి అక్కడ ఓ గుడ్డివాడు, ఎవరయ్యా వెళుతున్నారు అంటే మెస్సయ్య యేసు ప్రభు వెళుతున్నాడు. కానీ ఆ గుడ్డివాడు అంటాడు, దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచు అని కేక వేస్తాడు. అప్పుడు చుట్టూ వారు వచ్చాయంటారు, గుడ్డివాడా నీకెందుకురా, నువ్వు పాపం చేసేవాడికేరా, గుడ్డివాడిగా పుట్టావా, నీ బతుకు అడుక్కోవడమేరా, నీ జీతం ఇంతేరా, నువ్వు శాపస్తులురా, నువ్వు పనిగా వ్యక్తివిరా, నువ్వు భిక్షగాడివిరా అంటుంటే ఆయన మరలా ఇలా అంటాడు, దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచమని మరి ఇంత పెద్దగా కేకలు వేసుడు. పిల్లారా నీవు పాపివి, దొంగవు, వ్యభిచారము అని ఎవరైనా అనేవాడిని పర్వాలేదు, కానీ నీవు దేవుని సహాయం కోవడానికి వచ్చినప్పుడు మాత్రం ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగిపోవద్దు. ఆయన మెస్సయ్య, ఆయనే ప్రభువు, ఆయన నా రక్షకుడు, ఆయనే నా పాపం క్షమించేవాడు, ఆయన నన్ను స్వస్థపరచువాడు. విశ్వాసంతో నువ్వు వచ్చినట్లయితే ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రభువు నీ హృదయం తెలియదు, నీ ఆలోచన నిన్ను పరీక్షించింది. ఏమండి ఆ తల్లితో అంటున్నాడు, అమ్మ నీ విశ్వాసము గొప్పది. ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చి 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 వాక్యం వింటున్నామే, ఎప్పుడైనా నీ జీవితంలో ఇలాంటి సంఘటన దొరికిందా? దేవునితో నీకు ఇలాంటి సంభవం, ఇలాంటి ఎప్పుడైనా సమావేశం జరిగిందా? యేసుకు నీకు యేసుతో ఎప్పుడైనా ఇలాగ చెప్పావా? నీవు ప్రార్థన చేస్తావు, పాటలు పడతావు, కానీ ఈ తల్లిలాగా ఎప్పుడైనా యేసుతో చెప్పావా? ఆ గుడ్డివాడిలాగా ఎప్పుడైనా కేక వేసావా దేవుని దగ్గర? ఇలాంటివి ఏమీ లేకుండా సెకండరీ కోరుకుంటారు అందరూ. ఏంటంటే నన్ను స్వస్థపరచు, నాకు మేలు చేయి, నన్ను అభివృద్ధి పరచు. ఇలాగా ఒకవేళ నీకు మేలు చేసి అనుకుందాం, దేవుని స్వస్థపరచాడు అనుకుందాం, ఏమండి దేవుని అభివృద్ధి పరచాడు అనుకుందాం. వాడితో నీకు పదవి రాదే, వాడితో నీ నిత్య జీవుడు రాదే, అవే నిన్ను క్షమించవే, అవేమి నిన్ను నడిపించవే ప్రభుత్వం. ఏమండి డబ్బు ఈరోజు ప్రధానమైన, అవునా? డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఇస్తారు, డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదు. ఈ డబ్బుతో ఒక వ్యక్తి సంభాషణ మాట్లాడు, నీవు లేని చోటే లేదు, నిన్ను ప్రేమించిన వాడే లేడు, నువ్వంటే అందరికీ ఇష్టం, నువ్వంటే అందరికీ ఇష్టం, నువ్వంటే అందరికీ గౌరవం, నిన్ను అందరు కూడా మొక్కుతారు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే గౌరవం ఉంటుంది. నువ్వు లేకపోతే విలువలు లేవు. ఈరోజు ప్రపంచం యావత్తు కూడా నీతోనే నడుస్తుంది, డబ్బుతోనే ప్రపంచము నడుస్తూ ఉంది అని చెబితే ఆ డబ్బు అంటుంది, బాగుంది చెప్పింది. ఆ డబ్బు లేనప్పుడు నువ్వేం చేసా గుర్తుందా? ప్రభు మీద ఆధారపడి. ఆ డబ్బుని దగ్గర లేనప్పుడు ఏం చేసా తెలుసా? ప్రభు మందిరానికి వచ్చావు. ఆ డబ్బు లేనప్పుడు ఏం తెలుసా? ప్రభుతో కలిసి ప్రార్థన చేశావు. ఆ డబ్బు లేనప్పుడు ఏం తెలుసా? ప్రభుత్వ విశ్వాసం వచ్చి ప్రభు అని ప్రభు దగ్గర గోసాడుకుంటూ వచ్చి. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? డబ్బుకే విలువ ఇచ్చావు, కానీ దేవునికి విలువ. డబ్బులు సంపాదించుకోవడానికి ఓటీలు చేస్తున్నావు, కానీ ప్రార్థన చేయడం లేదు. డబ్బు కోసం ఏమైనా చేయగలుగుతున్నావు, కానీ దేవుని కొరకు ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోతున్నావు. చెప్పు, ఇప్పుడు ఈ డబ్బుని పరలోకం చేస్తుందా? దేవుని పరలోకం చేస్తాడా? అసలు నువ్వు ఆలోచించా. సెకండరీ, మనము కోరేవన్నీ కూడా సెకండరీ, అవన్నీ భౌతికమైనవే, అవన్నీ ఇక్కడితో వెళ్ళిపోతాయి. కానీ నిన్ను పరలోకము చేర్చేది మాత్రం నీవు నన్ను ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టే దేవుడు. అందుకని ఆ ఎఫెసీ పత్రికలో అంటాడు, చూడండి 2వ అధ్యాయంలో ఏమంటాడో చూద్దాం. చూడండి 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు
యేసునందు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైనారు. ప్రైజ్ ది లార్డ్. అన్ని జనులు సున్నతి లేనివారు, అన్ని జనులు పరదేశులు, అన్ని జనులు వాగ్దాన నిబంధనలు లేనివారు, అన్ని జనులు నిరీక్షణ లేనివారు, అన్ని జనులు నిర్దేవులు, అన్ని జనులు క్రీస్తుకు దూరస్తులు. అయితే పిల్లల 94వ సంవత్సరంలో నన్ను దేవుడు సమీపస్తులుగా చేస్తాడు. అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు సమీపస్తులుగా చేశాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరినీ కూడా ఆయన సమీపస్తులుగా చేయడానికి ఆయన నీ కోసం నా కోసం కలవలసిలో ప్రాణం పెట్టాడు. ఇది గుర్తుందని గుడ్ ఫ్రైడే చేసుకున్నాం, ఈస్టర్ చేసుకుంటాం, క్రిస్మస్ చేసుకుంటున్నాం. కానీ సమీపముగా అయ్యావా? క్రీస్తుకు దగ్గరైపోయావా? ఆయనతో కలిసిపోయావా? ఆయనతో మిళితమైపోయావా? ఏమని అంటాడు? అయినను మునుపు దూరస్తులను మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇలా మనము దేవునికి సమీపముగా ఉండాలి, లోకములకు దూరంగా. ఒకప్పుడు లోకం దగ్గరగా ఉన్నాం, అయితే విశ్వాసముగా మనము లోకం దూరం అవుతూ క్రీస్తుకు దగ్గర. అదే సరే. లోకంలో నుంచి నిన్ను నన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఎందుకు తెలుసా? నీవు ప్రత్యేకమైన దానవు, ప్రత్యేకమైన వాడవు. ఇదిగో ఆయన వచ్చినప్పుడు ఆయన తీసుకుని పోతాడు. ఈరోజు అనేక మందికి ఈ సత్యం తెలియడం లేదు. పిల్లల ఆయన రాక త్వరగా ఉంది. ప్రభు సమీపం ఉన్నాడు, ఆయన త్వరగా ఉన్నాడు. దాని సూచనలు కూడా చాలా జరిగిపోతున్నాయి. కానీ ఎందుకు నీకు సిద్ధపాటు లేదు? ఎందుకు నీలో ఆతుత లేదు? ఎందుకు నీలో ప్రార్థన చేసుకోవాలి, వాక్యము చదువుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, ప్రభు కోసం సాక్ష్యం ఇవ్వాలి అన్నది ఎందుకు నీలో లేదు అంటే ఆయన రాకడ ఇప్పుడు కాదులే, ఇంకా సమయం ఉందిలే, ఆయన ప్రేమించేవాడులే, నన్ను క్షమిస్తాడులే, నన్ను కూడా తీసుకొని వెళ్తాడులే అనుకుంటున్నావు. లేదు లేదు, మోసపోవద్దు. ఆయన వచ్చినప్పుడు ఆయన వారిని మాత్రమే ఆయన తీసుకొని, ఆయన వచ్చినప్పుడు ఆయన వారినే తీసుకొని వెళ్తాడు, కానీ అందరిని ఆయనతో పాటు తీసుకొని వెళ్ళడు. అలాగా తీసుకొని వెళ్తే ఏమండి, మనకి అవసరమే లేదు. మనకి మందిరం అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, సేవలు అవసరం లేదు, మనకి తిప్పలే ఉండవు. కానీ ఆయన నమ్మదైన వాడు. ఆయన చెప్పాడంటే తప్పకుండా చేసి చూపిస్తాడు. ఏమండి, ఆ తరంలో నోవహు నువ్వొక్కడివే. ఆ తర్వాత అంటాడు అబ్రహాము నువ్వొక్కడివే అంటాడు. ఏమండి, ఆయన ఒక్కరినే చూస్తున్నాడు. అందరూ ఏమైపోయారు అంటే వారి ఇష్టానుసారంగా చేయవచ్చు. ఏమండి, ఆనాడు నోవుతో మాట్లాడిన దేవుడు, ఆ తర్వాత అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు. నోవుతో చెప్పాడు జలప్రళయం వస్తుందని చెప్పాడు, అబ్రహాముతో చెప్పాడు సులభ గౌరవం అగ్నితో కాల్చివేయడం. రెండు జరిగిన సంఘటనలే. ఆయన చెప్పాడు, కానీ కొద్దిగా సమయం పట్టింది. జలప్రళయం రావడానికి 120 సంవత్సరాలు పట్టింది. అగ్నిగంధంతో కాల్చివేయబడడానికి కొన్ని సంవత్సరం లేకపోతే కొన్ని దినాలు పట్టింది. అలాగే రెండవ రాకడ కూడా త్వరగా రాబోతుంది ఎప్పుడో చెప్పారు బైబిల్లో. అయితే అది ఎప్పుడు రావచ్చు అన్నది ఎవరికి తెలియదు. కానీ నువ్వు సిద్ధపడకపోతే, ఇదిగో ఈ యొక్క తల్లిలాగా నిజమే ప్రభువా, నేను కుక్కనే, కుక్క పిల్లలనే, నిజమే ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను బాగు చేయవా, ఇంకెంతకాలం నేను అనుకోవాలి, ఇంకెంతకాలం ఈ దళిత బతకాలి, ఇంకెంతకాలం ఈ పాపము చేత అపరాధం చేత చచ్చినంతిగా నరకానికి వెళ్ళాలి, నన్ను రక్షించవా అని కేక వేస్తే నీకెంత ఇలా నువ్వు కేక వేస్తే తప్పకుండా దేవుని పాపాలు క్షమిస్తాడు, తప్పకుండా నేను పవిత్రపరుస్తాడు, తప్పకుండా నేను స్వస్థపరుస్తాడు, తప్పకుండా నేను మేలు చేస్తాడు, తప్పకుండా దేవుడిని అభివృద్ధి పరుస్తాడు. అయితే ఫస్ట్ చేయాలి, నీ పాపము నీవు ఒప్పుకొని. అది బైబిల్ చెప్తుంది. అందుకంటాడు మన పాపములను మనం ఒప్పుకొని ఏంటంటే నువ్వు వాక్యాన్ని వింటున్నావు, కానీ నిజంగా దేవునితో ఒంటరిగా మోకరించి అనుభవిస్తున్నా
ఒంటరిగా మోకరించి నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన అనుభవం నీకుందా? అప్పుడే నీ జీవితం సంతోషం. నీ పాపను దాచిపెట్టుకొని అలాగే పెట్టుకొని నువ్వు ప్రభువా 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 అంటే ఎవడా నువ్వు? నా పేరు చెప్పుకుంటా బుద్ధస్తమానం పాపంలో బతుకుతా అంటాడు. కనుక మనం పాపం ఒప్పుకుంటే ఆ దేవుడు క్షమించడం కాదు, ఆయన పవిత్రపరుస్తాడు. అంతేకాదు ఆయన వచ్చినప్పుడు నిన్ను నన్ను సంఘము ఆయనతో పాటు తీసుకువెళ్తాడు. అమ్మ తల్లి పరిశీలించుకో. ఒకప్పుడు మనం దూరస్తున్నాం, ఎవరము సమీపస్తున్నాం, ఎవ్వరము కూడా దేవునికి ఇష్టంగా జీవించాలి. అయితే ప్రభు మనం ప్రేమించాడు కనుక, ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు కనుక, నీవు దాని ఆ కలవలసిన విశ్వాసం వచ్చినట్లయితే, మన కోసం ప్రాణం పెట్టి సమాజంలో తిరిగిన యేసుని విశ్వాసం ఉంచడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా అన్నిటిని విడిచిపెట్టి ప్రభువా నువ్వే మా నేను చెప్పాను కదా, నరసింహు అని ఇంటర్మీడియట్ చదువుకున్నాను, ఎవరైతే ప్రభు నమ్ముకున్నాడు, డిగ్రీ చేయాలి కానీ కోచింగ్కి వెళ్ళాడు. ఏమండి ఆ అబ్బాయి మరి ఏమైనా తెలియదు, ఒక 1 వీక్లోనే ఆ అబ్బాయి మంచంలో పరిస్థితికి. అప్పుడు అది తీసుకుని వెళ్ళారట. ఎక్కడికి తెలుసా? దయ్యములు విడిపించి వాళ్ళ తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్తే ఆ మాధవుడు చెప్పాడంట, ఇదిగో వీడు దేవుడు నమ్ముకున్నాడు, వీడు బైబిల్ పెట్టుకున్నాడు, వీడు ప్రార్థన చేసుకుంటున్నాడు, ఇప్పుడే వాటన్నిటిని విడిచిపెడితే నేను దయ్యము నువ్వైతే రే నీ కాలు మొక్కరా, రే నా కొడుక ఒక్కడు వేరే నువ్వు ఉండేది, నాకు నువ్వు పోతే కదా ఈ ఆస్తి పోతుందా, నా మాట ఇంటాన్ని కాలు ఏలు పట్టుకొని బతిమలాడి ఎట్లో కొంత ఒప్పిస్తా. ఒప్పుకోవడం లేదా? అందరూ తిడుతున్నారు ఇప్పుడు. అరే ఏమైందా నీకు? పోయే కాలం వచ్చిందిరా, మంచంలో ఉన్నావురా నీవు, రేపు పోతావురా. ఎందుకురా ప్రభువు, ఎందుకురా బైబిల్, ఎందుకురా ప్రార్థన విడిచిపెట్టురా అంటుంటే ఆ అబ్బాయి ఉన్నాడు, ఇంతమంది కేకలు వేస్తున్నా కానీ ఆ అబ్బాయి చెప్పాడు, నా ప్రాణం పోయినా పర్వాలేదు కాదు, నేను మాత్రం ప్రార్థన బైబిల్ను వదులుకో అంటే మాధురిగా పెద్దలపోయాడు. ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఇంకా నీ కర్మరా అంటున్నాడు అందరూ, ఒరే నీకు పోతాను అంటున్నాడు అందరూ. పిల్లరా ఆ అబ్బాయి మంచం మీద ఎగలేక అలాగా బెడ్షీట్ ముఖం మీద అలా కప్పుకొని ఒక మూలుగుతూ ఉండేవాడు. ప్రభువా నేను నమ్ముకున్నాను, నీ ఎందుకు విశ్వాసం వచ్చాడు, ఇదిగో మాతృగా చెప్పాడు, ఇంట్లో కూడా తల్లిలా చెప్తున్నారు, ప్రభా ఎవరు ఏమి చెప్పి నాకు అవసరం లేదు, నీ ఎందుకు విశ్వాసం ఉంచాను, బతుకుతే నీకోసం బతుకుతాను ప్రభా అని చెప్పి అలాగే ఏడుస్తూ మూలుగుతూ ఉన్నాడట. ఇలా అద్భుతంగా దేవుడు ఆయన స్వస్థపరిచాడు. ఆ అబ్బాయి లేచి నిలిచి నడుస్తూ ఉన్నాడు. నేనేమంటా తెలుసా, నీ విశ్వాసం పాడు చేయడానికి నీ చుట్టూన్న బంధువులు స్నేహితులు కాదు, నీతో ఉన్న నీ భార్య కూడా కావచ్చు కారణం. నీ విశ్వాసం నిన్ను వేరు చేయ, విశ్వాస భ్రష్టుడిగా చేయడానికి నీ భర్తే కారణము కావచ్చు, నీ స్నేహితులే కారణము కావచ్చు. ఈ ఉదయకాలం మీద నీవు తీర్మానం చేసుకుంటా, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నన్ను ఆయనతో తీసుకుని వెళ్ళడానికి రాబోతున్న దేవుడు, నేను ఆయన విశ్వాసం ఇస్తాను అని చెప్పగలిగితే అద్భుతం జరుగుతుంది. ఆ గుడ్డివాడు కేక వేస్తుంటే యేసు ప్రభు ఆగిపోయి వారిని పిలిచి స్వస్థపరిచారు. ఆ తల్లిని ఇశ్రాయేలే నాకు ముఖ్యము, మీరు కుక్కలు అని చెప్తుంటే ఆ తల్లి అక్కడ ఆగిపోయి నిజమే ప్రభు మేము కుక్క పిల్లమే అని చెబుతుంటే ఆ విశ్వాసం బట్టి ఆమె కుమార్తెను బాగు చేశాడు. దేవుని ఎరగని మనం దురస్తులుగా ఉన్న మనం ఈ రోజున ప్రభుకు సమీపస్తులుగా ఉండాలి అంటే ఆయన మన కోసం కలవరసులో ప్రాణం పెట్టాడు. ఆ రక్తం కాచి యేసును విశ్వాసం ఇచ్చినట్లయితే నీ పాపాలు క్షమించబడతాయి, నీ దేహంలో స్వస్థ కలుగుతుంది,
ఏది కావాలి? నీకు మేలు కావాలా, లేకపోతే నీ పాపాలు క్షమించబడి నీ జీవితం మార్చబడి నూతనపరచబడి ఇతరులకు తీవ్రకరంగా ఉండాలా? ఏది కావాలో కోరుకో. రెండు తల వచ్చండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం ప్రభునందు. ప్రియ సహోదర సహోదరి, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ కూడా మోకరించండి. ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు. ఇదిగో యేసు క్రీస్తుతో పాటు దేవుడు మనలను క్రీస్తు కూడా బ్రతికించాడు. దేవుడు తన ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా లేపాడు. దేవుడు మనలను క్రీస్తుతో ఆయన కృపలో ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. అమ్మా, మనము పుట్టక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే నిన్ను నన్ను ఏర్పరుచుకున్న దేవుడు, నిన్ను నన్ను ఎరిగిన దేవుడు, మనం ఏమైనామో బాగా తెలిసిన దేవుడు. ఆ పాప శాపము శిక్ష మన మీద పడకుండా అమ్మ నీ కొడుకు నా కొడుకే కదా ఆయన లోకంలోకి వచ్చి ఆ కలవరిశిలో ప్రాణం పెట్టాడు. ఆ రక్తమంతా నీ కోసం నా కోసం దానం పోసాడు. అమ్మా, నువ్వు విశ్వసిస్తున్నావా? నీ పాపాన్ని నువ్వు ప్రభు విశ్వాసం ఇచ్చినట్లయితే, ప్రభు నా దోషమే నీకు సిలువ వేసిందయ్యా, నా పాపమే నీకు సిలువ వేసిందయ్యా, నా తిరుగుబాటే, నా స్వభావమే, నా ఆలోచన తలంపులే నీకు సిలువ వేశాడు, నన్ను క్షమించని ప్రార్థన చేస్తా. నువ్వు చేయడం లేదు అంటే నువ్వు సిలువను తృణీకరిస్తున్నావు, నువ్వు సిలువను అలక్ష్యం చేస్తున్నావు. రెండవ రాకడకు ఇప్పుడు కాదులని వాయిదా వేస్తున్నట్టు గుర్తుపెట్టుకో. జాగ్రత్త, ఆయన ఎప్పుడైనా రావచ్చు. జాగ్రత్త, ఇప్పుడే నీ పాపాన్ని ఒప్పుకో, ఇప్పుడే నీ దోషాన్ని ఒప్పుకో, ప్రభువును క్షమించని వేడుకో. ప్రార్థన చేసుకుందాం.